హాయ్ హలో అందరికీ నమస్తే. నేను ఈ రోజు రవ్వ ఉప్మాని ప్రిపేర్ చేయబోతున్నాను. ప్రాసెస్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ప్రాసెస్ చూసేద్దాము. నేను రవ్వ ఉప్మా కోసము 1 కప్పు రవ్వని అయితే తీసుకున్నాను. రవ్వని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టేసుకున్నాను అనమాట. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని కొన్ని ఆవాలు అండ్ పచ్చెనగపప్పు అండ్ మినపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసి నేను కారం కోసం అయితే 3 ఎండుమిర్చిని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. బిగ్ సైజ్ ఆనియన్స్ ఒకటే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా అది కూడా ఇందులో ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు అయితే ఇందులో యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి ఇది బాగా వేగిన తర్వాత ఫ్రై అయినాక ఆనియన్ 1 టమోటా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్ ఈ టొమాటో వేసుకుంటే రవ్వ చాలా బాగుంటుంది. కొంచెం బాగా మగ్గాలి. తర్వాత నేను 1 కప్పు రవ్వని అయితే యాడ్ చేస్తున్నాను కాబట్టి 1 కప్కి 4 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసేస్తున్నా. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మన రవ్వ ఉప్మా గట్టిగా ఉండకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. ఇలా వాటర్ తెల్లినాక మన ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉండలు కట్టకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి మన రవ్వ ఉప్మా చాలా బాగా రెడీ అయిపోయింది. ఇలా చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా లొట్టలు వేసుకొని తింటారనమాట. మా పిల్లలు అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఈ రవ్వ ఉప్మానే చేశాను. చాలా బాగా తిన్నారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంది. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసింది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా వేసుకుంటే నోట్లో కరిగిపోయేలాగా ఉందండి.